హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొలం నాటేసేందుకైతే వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నం తింటున్నారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ చేస్తాను చూడ. ఈ మడి అయితే ఇప్పుడు నాటైతే వేశారు అండ్ ఇది కూడా వేశారు. ఇంకా అటు సైడ్ కిందకి నాటేస్తున్నారు. అయితే ఇప్పుడు టెక్ న్యూస్ అయితే చేస్తున్నాను. వాళ్ళు అన్నం తింటారు కదా, అంతసేపు టెక్ న్యూస్ చేద్దామని అయితే చేస్తున్నాను. నేనైతే అన్నం తిన్నాను. తినేసి ఇక్కడికి వచ్చి ఒక చెట్టు కింద అయితే కూర్చోండి ఈ వీడియో అయితే చేస్తున్నాను. టెక్ న్యూస్ 11 ఇది. ఫస్ట్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే వచ్చింది. దీంట్లో మొత్తం 4 ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేసింది. గూగుల్ పిక్సెల్ 11 అండ్ గూగుల్ పిక్సెల్ 11 ప్రో అండ్ గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్ అండ్ గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్. ఈ మొత్తం 4 ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేసింది. ఈ 4 ఫోన్స్లలో బ్యాటరీ కనుక చూసుకుంటే గూగుల్ పిక్సెల్ 11లో వచ్చేసి 4985 mAh బ్యాటరీ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 11 ప్రోలో వచ్చేసి 4850 mAh బ్యాటరీ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్లో వచ్చేసి 5115 mAh బ్యాటరీ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్లో వచ్చేసి దీంట్లో 4750 mAh బ్యాటరీ ఉంటుంది. మొత్తం ఈ 4 ఫోన్స్లలో ఇలా బ్యాటరీస్ అయితే తీసుకొచ్చారు. ఈ 4 ఫోన్స్లలో గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్లో 5115 mAh బ్యాటరీ ఉంది. ఈ ఒక్క ఫోన్లోనే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ హానర్ నుంచి హానర్ రోబో ఫోన్ అయితే లాంచ్ అయితే చేశారు. ఆ చైన్ వస్తుంది, చేద్దాం పట్టుకుంటా ఫోన్. అయితే ఈ హానర్ రోబోట్ ఫోన్ని లాంచ్ అయితే చేశారు. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి గింబల్. ఈ ఫోన్కి గింబలే కెమెరాగా అయితే ఉంటుంది. ఒక గింబల్ పెట్టేసి దానికి కెమెరా అయితే తీసుకొచ్చారు. మనం రైట్ సైడ్ తిరుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుతుంది. ఆ గింబల్ అనేది ఇట్లా రొటేట్ అయితే అవుతుంది. అండ్ వీడియో తీసేటప్పుడు కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇది 200 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మెయిన్ కెమెరా. అండ్ దీంట్లో ఇంకో టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ఇది కూడా 200 మెగాపిక్సెల్ కెమెరానే. అండ్ ఈ ఫోన్ చూడడానికి బాగుంది. ఇది ఫస్ట్ టైం ఇలా తీసుకురావడం వీళ్ళే తీసుకొస్తున్నారు, ఇలా గింబల్ ఉన్న ఫోన్ అయితే. అండ్ ఇది ఇండియాకి రాకపోవచ్చు. ఇది చైనాలో అయితే లాంచ్ అయింది ఈ ఫోను. అంటే నిన్న అంటే 11వ తారీఖు నాడు, ఆగస్టు 11వ తారీఖు నాడు ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అండ్ మన ఇండియాలో పేపర్ నోట్లు అయితే తీసేసి అండ్ ప్లాస్టిక్ నోట్లు అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ 10 రూపాయల నోట్లు అండ్ 20 రూపాయల నోట్లు అయితే తీసుకొస్తున్నారు. ఇవి ప్లాస్టిక్ నోట్ల లాగా తయారు చేసి తీసుకొస్తారు. ఇవి ఆల్రెడీ బిల్ అయితే పాస్ అయితే చేశారు. ఇవి ఆల్రెడీ ఒక 1 బిలియన్ నోట్లు అయితే రిలీజ్ అయితే చేశారు. అందరికైతే వస్తాయి ఈ నోట్లు. ఈ నోట్ల పైన టెస్ట్ అయితే చేస్తారు. ఇవి సక్సెస్ అయినాయి అనుకోండి, తర్వాత మిగతా నోట్లు 100 రూపాయల నోట్లు కానీ, లేకుంటే 50 రూపాయల నోట్లు కానీ, 500 నోట్లు కానీ, మిగతా వచ్చే నోట్ల కూడా సేమ్ మొత్తం ఇలాంటి నోట్లు అయితే తీసుకొస్తారు. ప్లాస్టిక్ నోట్లు అయితే తీసుకొస్తారు. మనం ఇప్పటి నుంచి మన ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ అయితే చూస్తాము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఇది కొంచెం ముందే చేయాల్సింది, కొద్దిగా లేట్ అయితే అయింది. అయితే టెక్ న్యూస్లో ఈ న్యూస్ చెప్పొచ్చు అని ఆగేశాను. కొద్దిగా టెక్ న్యూస్ చేయడం కూడా కొద్దిగా లేట్ అయితే అయింది. ఇంకొకటి, కొద్దిగా నాకు కూడా పొలం కాడ పని ఉండే. ఇప్పుడు నేనైతే పొలం కానే ఉండి వీడియో అయితే చేస్తున్నాను. ఇలా కొద్దిగా లేట్ అయితే అయింది అన్నట్టు. ఓన్లీ యూట్యూబ్లోనే బతకాలంటే కష్టం కదా. నాకు ఉన్నదే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం కనుక చూసుకుంటే 700 ఉంది. దీంట్లో వాచ్ టైము నాకు ఛానల్ కూడా మానిటైజేషన్ కూడా కాలేదు. అయితే ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఒక చెత్త అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ ఎవరికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వరకు అయితే ఎవరికి నచ్చదు. ఈ అప్డేట్ ఏంటంటే లెంతీ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ వస్తే ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. అయితే షార్ట్ వీడియోస్ కి 90 రోజులలో 10 మిలియన్ వ్యూస్ వస్తే ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. అయితే దీన్ని మొత్తం చేంజ్ చేసి పడేశారు. 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇదైతే వస్తుంది. లెంతీ వీడియోస్కి 8000 గంటలు రావాలి అండ్ షార్ట్ వీడియోస్కి 20 లక్షల వ్యూస్ వస్తేనే ఛానల్స్ మానిటైజేషన్ అయితే అవుతాయి. ఇప్పటికే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి ఉన్న జుట్టు అంతా తెల్లబడిపోతుంది. ఇక 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇక మన వయసు అయిపోతుంది. ఇక మనం పరిస్థితికి అంతే, ఇక బతకడం చాలా కష్టం. ఈ అప్డేట్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ టెక్ న్యూస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.